కిషనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. మేఘం గర్జిస్తే ఎట్లుంటదో తెలుసునా? నిన్న మొన్న పడ్డాయి కదా వానలు, గట్లనే ఉంటది. రోడ్లన్నీ చెరువులైతాయి, ఇండ్లన్నీ కుంటలైతాయి, పాతిళ్ళు ఊలిపోతాయి, కరెంటు పొల్లు పడిపోతాయి. నువ్వు చెప్పేది చిన్న షాంపిలే. మేఘం గర్జిస్తే ఎట్లుంటదో ఉత్తరాఖండ్ లో చూపిస్తా అనుకుంటాం గానీ మనోళ్ళు ఎవ్వరు గారు తెలుసా? అంతే మరి, ఎవరైతారు? ఇయాల రేపు అందరూ మనీ మనుషులే కదా. నువ్వు కూడా అంతే కదా. అబ్బో, నువ్వేదో శుద్ధపూస అయినట్టు నన్ను పైసల మనిషి అని అంటున్నావా? మొన్న శనక్కాయల బుజ్జమ్మకి 5,000 ఇయ్యాలనని ఎవరో వస్తే నేనే ఆ బుజ్జమ్మని పైసలు తీసుకోలేదా? మొదలు వాళ్ళు బుజ్జమ్మ అని అన్నారు, నేనే కదా. నాకే వచ్చిందేమో మనీ ఆర్డర్ అని తీసుకున్నా, అందుకే తీసుకున్నా. మరి శనక్కాయల బుజ్జమ్మ అడిగితే ఎందుకు ఇస్తలేవు? పొరపాటున నీకు ఇచ్చిండు మా వాళ్ళనంటే అదేందోరా, ఒక్క పని నా చేతిలో పైసలు పడ్డాయి అంటే ఎందుకో ఇయ్యబుద్ధి కాదు నాకు. నువ్వు కష్టపడి సంపాదించిన పైసలే నీకు ఇయ్యబుద్ధి కాదు, మందిది మందికే ఇయ్యాలి కదా. అంతగానం ఎందుకు గోసగుచ్చుకుంటున్నావు చెప్పు? వాళ్ళ ఆమెకే అయ్యనుండే, నాకెందుకు ఇచ్చిరట? మరి ఏదో పొరపాటు జరిగిందని అంటున్నారు కదా. ఇప్పుడు కేసు పెడతారా? పెట్టుకోమను. ఇగో నీ లెక్కన అజకారి మనిషే ఉన్నది ఒంగోలు కాడ. చూడురమ్మా ఎంత చిత్రమైన కథనం అక్కడ జరిగింది. దేవుడు వరం ఇచ్చిన ఆ లెవెల్లో అడ్డం పడ్డట్టు సర్కారు తల్లికి వందనం పేరుతోని ఎంతమంది పిల్లలుంటే వాళ్ళ తల్లుల అకౌంట్ లో పైసలు వేస్తున్నది కదా. అగో గట్లనే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అక్కోళ్ళ అకౌంట్ లో కూడా చంద్రబాబు సార్ పైసలు వేసిండు. కాకపోతే ఇద్దరు బిడ్డల పైసలు 26,000 వాడాల్సింది 13,000 పడ్డాయి. మరి కడమ 13,000 ఎక్కడ వేయినాయి అని అంటే ఇగో ఒక్కటే పేరు గల తల్లులు ఉండటోనికి గందరగోళం అయింది. ఈమె పేరు తెప్పలంజలి అట, ఇంకొక ఆమె పేరు కూడా తెప్పలంజలే. ఇద్దరు తోటి కోడల్లే. నీకొకటే పిల్లగాడు కదమ్మా, 13,000 తీసుకొని కడమ పైసలు ఇయ్యి అని ఊరు పెద్ద మనుషులు సార్లు ఎంతమంది చెప్పినింటలేదట. తల్లికి వందనం డబ్బుల గురించి మా అకౌంట్లో, మా తోడుకోళ్ళ అకౌంట్లో పడ్డాయి. అడిగితే ఇయ్యట్లేదు. ఆ అమ్మాయి అడిగితే ఏందమ్మాయి అంటే గొడవలు వేసుకుంటుంది. పెద్ద మనుషులు పోయినా గొడవలు అవుతున్నాయి. సార్ వాళ్ళకి అడిగిపోతేమో వాళ్ళు ఇయ్యట్లేదు. సత్యమైన కాడికి పోయినా కానీ ఆమె తోడు వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అమ్మ తీసుకోండి అంటే ఆ అమ్మాయి ఇయ్యట్లేదు. నాకు 4 పిల్లలు, నేను ఆడికి పోవట్లేదు. ఇద్దరి పేర్లు ఒకటే, ఇద్దరి భర్తల పేర్లు కూడా ఒకటే అయ్యేసరికి బడి సార్లు కూడా పరేషాన్ అయినరట. మంచిగా అడిగితే కేసు పెట్టుకోపో అని అంటున్నదట. బ్యాంకు స్టేట్మెంట్ తీసుకొచ్చినా ఎంతమంది ఎన్ని తీర్ల బతింలాడినా ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోన్రి అని అంటున్నదట ఈమె తోటి కోడలు. చూడుండ్రి, బల్లె సార్లు చేసిన చిన్న పొరపాటు ఎంత పెద్ద నెత్తినొప్పి తెచ్చిపెట్టిందో. ఉత్తగానే అన్నారా? పైసా ఏం చేస్తావే అంటే పానమసంటు సుట్టాన్ని కూడా ఎడవాపుతా అన్నది అని. ఏం దొంగలు మోపైనరా? ఎవరంటున్నావు దొంగలని? ఓష్ని గుమ్మడికాయ దొంగ ఎవలనంటే భుజాలు దడుముకున్నట్టు నేను ఎవరినో అంటే నువ్వెందుకు కురుకులాడుతున్నావు? నన్ను చూసుకుంటా అంటే ఆడియన్స్ ఏమనుకుంటారు చెప్పు? నేనే దొంగ అనుకోరాళ్ళు? వాళ్ళ మనసు దోషిన దొంగ కదరా నువ్వు. క్రీములు ఉయ్యకిగా ముందుగా అన్నటోని ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? అయితే ముందుగాలన్నది దొంగల గురించే. అయితే ఎవల దొంగలు? దొంగల కంటే 2 ఆకులు ఎక్కువనే చదివిండు. పోయిన సొత్తు తిరిగి సంపాదించుకున్నావు కన్నా. అర్థం కాలే. చలో ముచ్చట్లకు పోదాంపా. తాడింది అన్నటోడు ఉంటే వాడిని తలదన్నటోడు ఉన్నట్టు పొలంలా పైపులు నెత్తుకుపోతున్న దొంగలను ఎవలి సాయం లేకుండా సీదా గియాననే దొరకబట్టుకున్నాడు. షానేళ్ల నుంచి ఇలా చేన్లకెళ్లి వస్తువులు పోతున్నాయట. పోయినేడు ఈ పొలం కోసం తెచ్చుకున్న పైపులను దొంగ బడవేగా ఎత్తుకపోయారట. ఎప్పటికి ఇట్లనే అవుతున్నదట. పోలీసుల కాడికి పోతే సీసీ కెమెరాల జాడ కావాలి, పొలానికి కెమెరాలు ఎవరు పెడతారు చెప్పుర్రి? అందుకే సరికొత్త స్కెచ్ చేసిండు సత్యసాయి జిల్లా సత్తర్పల్లి గ్రామంలోండే అశోక్ అనే గిరైతన్న. 20లో అవుతారు జరిగింది, 22లో అవుతారు జరిగింది సార్. ఇది విసిగిపోయిన సార్ 2 రోజులు వచ్చి పడుకున్నాను. ఇది వీలయ్యలేదు అని ఇది ఆలోచన చేసి నాకు విసిగెత్తేసి ఏదో ఒకటి చేయాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇది జీపీఎస్ అనేది కనుక్కొని జీపీఎస్ ఇది అమెజాన్లో బుక్ చేశాను సార్. ఇది అమెజాన్లో బుక్ చేసేసి ఈ పొలం అయిపోతేనే దీంట్లో అంతా పెద్ద కట్టలుగా పెట్టేసి దాని మధ్యలో పెట్టేశాను సార్. జీపీఎస్ ను పైపుల నడమ పెట్టిండట. ఇక దొంగలు ఎంత దూరం పోతున్నారు, ఎక్కడున్నారు అనేది అంత సెల్ ఫోన్ లో చూసుకున్నాడట. సీదా బద్మాష్ గాలున్న తావుకాడికి పోయి పైపులు అన్న తెచ్చుకున్నాడు. దొంగల్ని పోలీసులు కొంటవేర్రు. సూపర్ కదా గీ అన్న ఆలోచన. ఇంటి ముంగట పార్క్ చేసిన బండ్లకు ఇల్వగల వస్తువులకు బయట ఇడిచిపెట్టినప్పుడు జరా జీపీఎస్ పెట్టుకోర్రి. వెతకబోయిన తీగ కాలికి దాకిందంటే ఇన్నాం గాని ఏదో వెతుకుతుంటే అంతకు మించి ఇంకేదో దొరకడం మాత్రం అదోనిలే జరిగిందుల్లా. పోలీసు వాళ్ళు ఆఫీసర్లు కలిసి స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తే గిసొంటి చిత్రాలు ఎన్నైనా చేస్తారు. అవును కదా, మరి వాళ్ళు చేసినగా ఈ చిత్రం ఏందో చూస్తారా? రేషన్ కార్డు తోటి బియ్యం ఇంటికొస్తే అని విన్నాం గాని కన్న కొడుకు కూడా ఇంటికొస్తాడని ఎవ్వరు అనుకోలేదు కావచ్చులా. గా బాబును చూడూరి, పాపం సగం తెలివితేటలే ఉన్నాయట. 11 ఏళ్ల వయసులో తప్పిపోయి ఇప్పుడు దొరికిండు. పోలీసోళ్ళు అవ్వ బిడ్డల్ని కలిపిర్రు. గదెట్లా అనంట్రా, గీ అక్క రేషన్ దుకాణానికి పోతే మీ పేరు మీద ఆల్రెడీ రేషన్ తీసుకున్నారమ్మా అని చెప్పిండట డీలరు. గదేంది, నా రేషన్ బియ్యం నేను తీసుకోకుండా ఎవరు తీసుకున్నారు అని పోలీస్ కంప్లైంట్ పెట్టిందట. మరి రేషన్ బియ్యం ఎక్కడ తీసుకున్నారా అని చూస్తే
కృష్ణా జిల్లాలో గా పిల్లగాడి వేలిముద్రతోటి బియ్యం తీసుకున్నట్లు కనిపెట్టిర్రు. అసలు గా పిల్లగాడి ఎవరా అని ఆరాధిస్తే 7 ఏళ్ల కిందట తప్పిపోయినా ఆమె కొడుకే అని కనిపెట్టిర్రు. మంచిగుంది కదా, ఇన్నేళ్ళైనా రేషన్ కార్డులో గా పిల్లగాడి పేరు ఉండు అప్పట్లోనే వేలిముద్ర రికార్డ్ అయి ఉండు తోటి కలిసొచ్చింది. సీరియస్ రైగా నేను కూడా అమలా మేడం లెక్కనే మూగజీవాల కోసం పోరాటం చేస్తా. ఆల్రెడీ మేడం చేస్తున్నది కదా, ఇంకా నువ్వేం చేస్తావు? నేను పక్షుల కోసం పిచ్చుకల కోసం పోరాటం చేస్తా. నువ్వు కూడా కలిసి వస్తావా? నీ పోరాట పత్మ తెలియదా నాకు గాని, పొద్దుగాల 12 గంటలు లేవు, మళ్ళా రాత్రి 12 గంటలే వండుకోవు. ఇంకెప్పుడమ్మా నువ్వు పోరాటం చేసేది? లేదురా, ఈ తాప ఈ ఉద్యమం గట్టిగా ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు ఉద్యమం పోరాటం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడగరా, నాకు నవ్వు వస్తుంది. ఇన్నొద్దులొక లెక్క ఇప్పటి సందొక లెక్క. పక్షులారా ఊపిరి పీల్చుకోండి, కడుపు నిండా గింజలు తినుర్రి. ఈమె పక్షిరాజ చెల్లెవు, ఇక నువ్వు పోతావు ఇంకింత దూరం పోతే గాని దగ్గరికే రావు. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. ఏందో అది? కాకినాడలో ఉన్న ఒక రిటైర్డ్ టీచర్ దాలి నాయుడు సార్ చూపెట్టిన తొవ్వున్నది. ఏందో ఆ తొవ్వ? పక్షులంటే నాకు ప్రాణం అని అంటున్నాడు తునీలుండే గీ సారు. పేరు దాలినాయుడు, రిటైర్డ్ టీచరు. ఇయాల రేపు మనుషులు బతుకు తెరువు కోసం దనలాడుతుంటే గీ పెద్ద మనిషి మాత్రం పిచ్చుకల బతుకు కోసం పాకులాడుతున్నాడు. వాటిని బతికించేతందుకి ధాన్యం దండలను అల్లించి గిట్ల మేడ మీద పెట్టిస్తున్నాడు. ఊరూర తిరిగి వాటిని అమ్ముతున్నాడు. లాభాల కోసం కాదు, పక్షులను బతికియాలన్న బాధ్యతతో తిరుగుతున్నాడు. మా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం పిచ్చుకలు రక్షించండి, పర్యావరణం కాపాడండి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించండి అనే మా లక్ష్యానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఈ కుంచెలు తయారు చేస్తున్నాం. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దీనికి ప్రభుత్వం అధికారులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వీళ్ళందరూ సహకరిస్తే ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కన్నా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే కొన్ని కోట్ల బడ్జెట్ మిగులుతుంది. మనం మొక్కలు పెంచడం కోసం కొన్ని కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం కదా, ఆ కోట్ల బడ్జెట్ పక్షుల ద్వారా మనం సాధించవచ్చు. ఎలా మారుస్తారంటారేమో, పక్షులు ఈ తిని విసర్జించిన విత్తనాల వల్ల కొన్ని కోట్ల మొక్కలు పెరుగుతాయి. తద్వారా మనకి బడ్జెట్ లో ఎంతో బడ్జెట్ మిగులుతుంది. ఏటా ప్రభుత్వాలు మొక్కల పెంపకం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. అదేదో రైతులతోని జతగడితే ఇటు అన్నదాతలకు గిట్టుబాటు అవుతుంది, అటు పక్షుల కడుపు నిండుతుంది, ఇంకో దిక్కు మొక్కలు పెరుగుతాయి అని అంటున్నాడు. నిజంగా సూపర్ కదా ఐడియా. కానీ ఈ పెద్ద మనిషిని పట్టించుకునేటోళ్ళు ఎవరు చెప్పుండ్రి? సొంత పొలంలో వండించిన వరి కంకులను గిట్ల గుళ్ళకాడ బడుల కాడ పక్షులకు ఆహారంగా పెడుతున్నాడు. పక్షుల ఆకలి తీరుస్తున్నాడు. నిజంగా చాలా పెద్ద మనసు కదా ఈ పక్షిరాజాది. గిచ్చికాయం పెట్టుకోవాలంటే ట్రంప్ తర్వాతనే ఎవరైనా కదరా బుజ్జిగా? నేను నీ తర్వాతనే ఎవరైనా అనుకున్నా, నువ్వు ఆయన తర్వాతనే నువ్వు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. అంటే ఇప్పుడు ట్రంప్ తర్వాత కయ్యాల మారదని నేనే అంటావు. అసలు ముచ్చట విడిచిపెట్టి కొసలు ముచ్చట ఎందుకు చెప్పు? గా ట్రంప్ తాత గురించి చెప్పు. గిచ్చికాయం పెట్టుకుంటావు, మళ్ళీ ఆయింట్మెంట్ రాస్తావు. మంచిగుందిరా నీ కథ. మీరు ట్రంప్ ముచ్చట ఏందో చూడుండ్రులా. విశ్వావసునామ సంవత్సరే, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఏంది ఎవరి లగ్గానికన్నా ముహూర్తం పెడుతున్నావా ఎట్లా? ఆల్రెడీ పెట్టినా అయ్యింది కూడా. మంచి ముహూర్తాలు లేవని గౌరమ్మ కొడుకు గంగుల లగ్గం గిట్లా అయిందేంది? పోరడు బగ్గ ముదిరిపోయిన ములక్కాయ లెక్క అయిండు. గౌరమ్మ కొడుకుది కాదు, అజరక్క బిడ్డది కాదు. మరి ఎవరి లగ్గం అవ్వో? లోక కళ్యాణం కోసం జరిగిన తంతు. అబ్బో, లోక కళ్యాణం కోసం ఏ దేవుని కళ్యాణం అయిందో? ఇది దేవుళ్ళది కాదు. మరే వాళ్ళది. చూడుండ్రులా మీరు కూడా. అగో పెళ్ళన్నారు, చూస్తుంటే ఎక్కడ కొత్త జంట కానొస్తలేదు. హడావిడైతే మా ఉన్నది, చుట్టాలు కూడా వచ్చిండ్రు, పంతులు కూడా ఉన్నారు. మరి కొత్త జంట ఏది అని అంటారా? ఇగో గీ 2 చెట్లే. అవునులా, గద్వాల్ జిల్లా చెన్నిపాడు గ్రామంలా వేప చెట్టుకు రావి చెట్టుకు లగ్గం చేసిండ్రు ఊరోళ్ళంతా. ఊరు మంచిగుండాలని, రైతుల పాడి పంట మంచిగుండాలని, జనానికి ఎసొంటి బీమార్లు రాకుంటుండాలని గిట్ల లగ్గం చేసిండ్రట. ఇట్లా పెళ్లి చేస్తే వానలు కూడా గట్టిగా పడతాయని నమ్మకమట. అట్లనే లగ్గం గానోళ్ళు, పిల్లలు గానోళ్ళు పెళ్ళైన గీ ఏప చెట్టు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అనుకున్నట్టు కూడా అయితాయట. ఎవరైనా ముదిరిపోయిన వాళ్ళు ఉంటే గీ ఊరికి ఓన్రి, ఒక ఇంటోళ్ళు గాని మరి ఇంకెందుకు ఆలస్యం? రేవులో
తాడి చెట్టు అంత వెరుగుతారు కొందరు, దిమాకు మాత్రం ఈత చెట్టు అంతే ఉంటది. కొందరైతే బోడ కాకరకాయ అంతా ఉంటారు కానీ చేదు మాత్రం దోసకాయ అంత ఉంటది. ఓయ్ నేను మామూలుగా అంటే నువ్వేంది పర్సనల్ గా మాట్లాడుతున్నావు? నువ్వు మామూలుగా అన్నావుగా, నేనే సీరియస్ గా తీసుకున్నా. పోయి పేడ తట్ట నెత్తిన పెట్టుకుంటే మీదంగా దంపుడు వాన పడ్డదట, అట్లనే ఉంటది నీతో సావాసం. నాది కూడా సేమ్ డైలాగ్. ఇగో ఈ బుద్ధిని చూసి బుద్ధి పెంచుకోవాలని ఆలోచన చేయాలి. నీ అసంటది కాదు నా అసంటోలే, నీతేనెందుకు పంచాయతీ చూడు. అగోగా బుజ్జమ్మను చూడుర్రి, గింతంత లేదు గాని గిన్నిస్ బుక్ లకు ఎక్కిందట. ఈ కడప జిల్లా బుజ్జి తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, పద్యాలన్నిటిని నమిలి మింగిందట. గివన్నీ జర్రసేపట్ల పుట్ల రికార్డు కొట్టిందట. ఎల్లరేపట్ల సొంత మనుషుల ఫోన్ నెంబర్లే యాదుంటలేవు జనాలకు. కానీ పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు ఏదంటే గది చెప్తున్నది అనికమ్మ. ఇవుల్లా ఇలాంటి దిల్ దార్ వార్తలు మల్లచ్చ దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.